ఇవాళ తిరుపతిలో సీఎం చంద్రబాబు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పర్యటించనున్నారు. తిరుపతి వేదికగా ఇవాల్టి నుంచి ఈ నెల 29 వరకు భారత విజ్ఞాన సమ్మేళన జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మోహన్ భగవత్, షెకావత్ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తిరుపతిలో నూతనంగా నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. మరోవైపు తిరుపతిలో ప్రముఖుల పర్యటన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 3000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ లైవ్లో అందిస్తారు. చరణ్ చెప్పండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. అయితే తిరుపతి ఆధ్యాత్మిక నగరం వేదికగా భారతీయ విజ్ఞాన సమ్మేళనం కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ఏదైతే ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్, అలాగే కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, అలాగే నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సదస్సులో ఏదైతే పలు కీలక అంశాలపైన చర్చించి ఈ సదస్సు 4 రోజుల పాటు తిరుపతిలో జరగనుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో అయితే కన్నా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే జిల్లా అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. అయితే 4 రోజుల పాటు తిరుపతి నగరంలో ప్రముఖులు అందరూ పర్యటిస్తున్న నేపథ్యంలో అయితే తిరుపతిలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి నెలకొంది. సుమారు 3000 మంది పోలీసులతో అయితే భారతీయ విజ్ఞాన సమ్మేళనం కార్యక్రమం విజయవంతం కావాలి అనే విధంగా అయితే కన్నా పోలీసులు అయితే పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు 9:40 ఉండవల్లి నివాసం నుంచి నేరుగా తిరుపతిలో ఉన్నటువంటి అగ్రికల్చర్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కు హెలికాప్టర్ ద్వారా అక్కడికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గాన తిరుపతిలో ఉన్నటువంటి సాంస్కృతిక విద్యాపీఠానికి చేరుకొని తిరుపతిలో జరుగుతున్నటువంటి సదస్సు కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ ఉన్నటువంటి పలువురు ప్రముఖులతో సీఎం చంద్రబాబు నాయుడు వాళ్ళతో మాటామంతి కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి నేరుగా తిరుపతిలో నూతనంగా నిర్మించేటటువంటి పోలీస్ కార్యాలయాన్ని నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రారంభించనున్నారు. అదే విధంగా అక్కడే పోలీస్ కార్యాలయానికి సమీపంలో ఉన్నటువంటి బైరాగ పట్టణంలో చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ అభిమానిగా ఉన్నటువంటి ఎన్టీఆర్ రాజు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి శ్రీధర్ వర్మ అనే వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు ఇవాళ. అదేవిధంగా ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతున్నటువంటి సీఎం చంద్రబాబు తిరుపతికి రావడం, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ భగత్ రావడం, అదేవిధంగా కేంద్ర మంత్రి అందరూ కూడా ఈ ప్రముఖులందరూ కూడా తిరుపతిలో జరుగుతున్నటువంటి సదస్సు కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులందరూ కూడా అప్రమత్తమయ్యారు. జిల్లా యంత్రాంగం కూడా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కూడా దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇదే కార్యక్రమాన్ని నిన్నటి నుంచే కూడా రాష్ట్ర మంత్రులు హోంమంత్రి అనిత కావచ్చు, అలాగే రాష్ట్ర జిల్లా మంత్రిగా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎలాంటి ప్రముఖుల నుంచి ఎలాంటి బ్యాడ్ ఒపీనియన్ రాకూడదని చెప్పి ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే కన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ చరణ్.